హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్చూడి తర్మ. ఈరోజు మనం సొగస్చూడి తర్మలో ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో సారీస్లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ కలెక్షన్స్ చూద్దాం. విఘ్నేశ్వర సిల్క్స్ లో మనకి సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు భారతి గారు ఉన్నారు. హలో అండి. హాయ్ అండి. ఏ వెరైటీస్ చూపిస్తున్నారు? ఈ రోజు వచ్చేసి మనం లేటెస్ట్ పట్టు అండ్ ఫ్యాన్సీ డిజైనర్స్ 3 వెరైటీస్. ఓకే, ఫస్ట్ సారీ వచ్చేసి మనకి ఇదేంటంటే పట్టులో మనకి కళాక్షేత్ర పట్టులో లైట్ వెయిట్ అన్నమాట. కళాక్షేత్రలో లైట్ వెయిట్ బ్లూ అండ్ మజంతా పింక్ వస్తుంది. ప్లస్ వచ్చేసి మనకి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్. పళ్ళు చూసేసరికి బ్లూ అండ్ పింక్ అంటే మజంతా పింక్ షేడ్ లో మనకి తీసుకున్నారు డార్క్. దానికి వచ్చేసి మనకి హాఫ్ పార్ట్ ఒక డిజైన్, హాఫ్ పార్ట్ అంతా ఒక డిజైన్ తీసుకున్నారు. వన్ సైడ్ మనం చూసినట్లయితే ప్లెయిన్ మజంతా పింక్ మీద మనకి ఓన్లీ థ్రెడ్ వర్క్ వచ్చేటట్లు డిజైన్ చేశారు. దట్టు మనకి లీఫ్ పెటల్ పార్ట్ అంతా కూడా మనకి లీవ్స్ అంతా కూడా గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్, అవుట్ లైన్ మనకి ఎల్లో కలర్ ఆరెంజ్ కలర్ థ్రెడ్ వర్క్. ఇక్కడ స్టెమ్ మనకి లీఫ్ పార్ట్ గోల్డ్ కలర్ జరీతో తీసుకొని ఒక చిన్న ఫ్లవర్ మనకి ఎల్లో అండ్ పింక్ కలర్ తీసుకున్నారు. ఇవంతా కూడా ఒక బంచెస్ లాగా మనకి పళ్ళులో వన్ సైడ్ మాత్రం మనకి ఈ టైప్ డిజైన్ ఇచ్చారు. నెక్స్ట్ హాఫ్ పార్ట్ మనం చూసినట్లయితే ఓన్లీ డైమండ్ డిజైన్ తీసుకున్నారు. ఆ డైమండ్ డిజైన్ కూడా మనకి గోల్డ్ కలర్ జరీతో వచ్చేటట్లు తీసుకున్నారు. పళ్ళుకి 2 సైడ్స్ బార్డర్, ఎండింగ్ బార్డర్, స్టార్టింగ్ బార్డర్ మాత్రం మనకి ఆరో మార్క్ టైప్ లో ఉండే డిజైన్, డాట్స్ లాగా ఉండే డిజైన్ తీసుకున్నారు పళ్ళు పార్ట్ లో. శారీ అంతా కూడా మనకి ఏంటంటే రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ శారీ అన్నమాట మెయిన్ మనకి. దీని పైన వచ్చినట్లయితే మనకి పళ్ళు కలర్ కాంబినేషన్ మనకి అవుట్ లైన్ తీసుకున్నారు. కింద కడీ బార్డర్, ఈ కడీ బార్డర్ పైన అంతా కూడా మనకి పింక్ కలర్ కాంబినేషన్ తో మనకి థ్రెడ్ వర్క్, దానికి అవుట్ లైన్ అంతా కూడా జరీతోనే లీఫ్ పార్ట్ ఇచ్చారనమాట. పళ్ళులోనే మనకి ఈ బోర్డర్ మీదంతా కూడా షోల్డర్ పార్ట్ బోర్డర్ బంచెస్ అన్ని కూడా మనకి ఇలాగే ఉంటుంది. మిడిల్ పార్ట్ మనం చూస్తున్నట్లయితే రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ కి మనకి 2 వేరియేషన్ ఉన్న ఫ్లవర్స్, అంటే బార్డర్ లో చూసిన సేమ్ డిజైన్ నే కలర్ కాంబినేషన్ అనేది చేంజ్ చేశారు. అంటే ఇక్కడ మనకి ఏదైతే పింక్ తీసుకున్నారో దానికి కాంట్రాస్ట్ గా గ్రీన్ కలర్, పళ్ళులో యూజ్ చేసిన థ్రెడ్ వర్క్ 2 కలర్స్ కూడా మనకి శారీలో బంచెస్ లో డిజైన్ చేశారనమాట. గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ వచ్చింది. కింద బోర్డర్ కూడా మనకి షోల్డర్ బాట్ లో ఏ బోర్డర్ చూసామో అదే బోర్డర్ మనకి శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది అన్నమాట. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది. ఈ టైప్ శారీస్ లో మనకి ఏంటంటే కలర్స్ అనేది అవైలబుల్ ఉంటాయి, ప్లస్ డిజైన్స్ కూడా డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, కలర్స్ అవైలబుల్ ఉన్నాయి, అలాగే డిజైన్స్ కూడా మనకి చేంజెస్ ఉన్నాయి. బ్లౌజ్ మాత్రం మనకి పళ్ళు కలర్ ఏదైతే ఉందో సేమ్ కలర్ ఇచ్చారు. బోర్డర్స్ కూడా కడీ బోర్డర్స్ 2 సైడ్స్ సేమ్ ఇచ్చారు అనమాట, అంటే వితౌట్ డిజైన్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 5950 పడుతుంది. 5950 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వెరైటీ వచ్చేసి మనకి ఇది లైట్ వెయిట్ లో కంచి లైట్ వెయిట్ పట్టులో లైట్ వెయిట్ సారీ, కాఫర్ సల్ఫేట్ బ్లూ కలర్ కాంబినేషన్ అన్నమాట. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూసినట్లయితే 1 మీటర్ పళ్ళు మనకి బిగ్ పళ్ళు తీసుకున్నారు. దట్టు మనకి డిజైన్ కూడా చాలా డిఫరెంట్ గా డిజైన్ చేశారనమాట. ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి టెంపుల్ డిజైన్, మ్యాంగో డిజైన్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి హంసల్ని మనకి డిజైన్ చేశారు. టోటల్ గా గోల్డ్ కలర్ జరీ బ్లూ కలర్ థ్రెడ్ వర్క్ తీసుకున్నారు. ఈ యారో మార్క్ లాగా మనకి ఒక చిన్న బార్డర్, ఈ బార్డర్ మనకి 2 సైడ్స్ పళ్ళులో ఇచ్చారు. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఒక కొమ్మ మీద మనకి ఒక స్టాండింగ్ పొజిషన్ లో పికాక్ ని డిజైన్ చేశారు. బ్లూ అండ్ గోల్డ్ కలర్ తో మనకి ఆ పికాక్ బంచెస్ ని ఒక 5 బంచెస్ గా మనకి పళ్ళులో డిజైన్ చేశారు. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే మనం రెగ్యులర్ గా చూసే కడీ బోర్డర్ కన్నా మనకి కొంచెం స్మాల్ సైజ్ రిబ్బన్ బోర్డర్ తీసుకున్నారనమాట గోల్డ్ కలర్ జరీతో. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ మొత్తం మనకి కాఫర్ సల్ఫేట్ బ్లూ కలర్ మీద 2 కలర్ కాంబినేషన్ మనకి పళ్ళులో ఏదైతే బంచెస్ చూసామో అవే బంచెస్ ని మనకి శారీ అంతా కూడా కంటిన్యూ చేశారు. అంటే ఇక్కడ మనకి ఒక గోల్డ్ కలర్ 3 పార్ట్ మనకి పికాక్ మొత్తం కూడా బ్లూ అండ్ గోల్డ్ కలర్ తో పికాక్ ని డిజైన్ తీసుకున్నారు. ఇంకో కలర్ కాంబినేషన్ ఏంటంటే మనకి పింక్ అండ్ గోల్డ్ కలర్ తో పికాక్ డిజైన్ చేశారు. ఇంకొక చోట చూసినట్లయితే పింక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్. టోటల్ శారీ అంతా కూడా మనకి పికాక్స్ డిజైన్ అనేది దగ్గరగా డిజైన్ చేస్తారండి. టోటల్ శారీ అంతా కూడా దగ్గరగా మనకి పికాక్స్ అనేవి కంటిన్యూ అవుతూ ఉంటాయి అన్నమాట. ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి పళ్ళు కలర్ ఏదైతే ఉందో పింక్ కలర్, రాణి పింక్ కలర్, సేమ్ కలర్ కాంబినేషన్ తోనే మనకి బ్లౌజ్ పార్ట్ ఇచ్చారు. సారీలో ఎలా అయితే మనకి స్మాల్ సైజ్ లో 1 ఇంచ్ బోర్డర్స్ ఇచ్చారో సేమ్ అదే టైప్ లో మనకి 2 సైడ్స్ ఇచ్చారనమాట. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 7000 రూపీస్ పడుతుంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి
వచ్చేసి 7,000 రూపీస్కి అవైలబుల్ ఉందండి. విఘ్నేశ్వర సిల్క్స్ మనకి టోటల్గా 2 షోరూమ్స్. మెయిన్ షోరూమ్ వచ్చేసి మనకి ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉంది. అలాగే ఫస్ట్ బ్రాంచ్ వచ్చేసి కుకట్పల్లి JNTU రోడ్లో చట్నీస్ ఆపోజిట్లో ఉంటుందండి. రీసెంట్గా ఓపెన్ చేశారు ఈ షోరూమ్ వచ్చేసి. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వెరైటీ వచ్చేసి మనకి ఇది పట్టు, ఆవిష్కార్ పట్టు అన్నమాట. ఆవిష్కార్ పట్టు. ఫస్ట్ మనం పళ్ళు పాటు చూస్తున్నట్లయితే టోటల్ గా రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ కలర్ కాంబినేషన్ చాలా బ్రైట్ గా మనకి బ్రైడల్ కలెక్షన్ కి కూడా చాలా బాగుంటుంది. ఆల్ ఓవర్ డిజైన్ ఉంది కాబట్టి ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి డ్రాప్ డిజైన్ లోనే మనకి సైజెస్ డిఫరెంట్ సైజెస్ తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసి రెడ్ కలర్ థ్రెడ్ వర్క్, గోల్డ్ కలర్ జరీతో స్మాల్ సైజ్, బిగ్ సైజ్ తీసుకొని మనకి ఇక్కడ జరీ బార్డర్ లాగా ఇచ్చారు అన్నమాట. 2 సైడ్స్ మనకి సేమ్ బార్డర్ ఉంటుంది. మిడిల్ పార్ట్ చూస్తున్నట్లయితే మనకి ఈ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ పైన మనకి ట్రీ బంచెస్ లాగా డిజైన్ తీసుకున్నారు. మనకి ఇక్కడ వచ్చేసి ఒక ఫ్లవర్, ఒక చిన్న బట్ టైప్ లో మనకి పింక్ కలర్ థ్రెడ్ వర్క్, ఇంకోటి గోల్డ్ కలర్ జరీతో ఇచ్చారు. టోటల్ గా మనకి పళ్ళు అంతా కూడా బ్లూ కలర్ కాంబినేషన్ ఉంటుంది. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే రెడ్ కలర్ కాంబినేషన్ శారీ అన్నమాట. కడీ బోర్డర్ వచ్చేసరికి మనకి గోల్డ్ కలర్ కడీ బోర్డర్ తీసుకున్నారు. ఈ 2 బోర్డర్స్ శారీకి కంటిన్యూ అవుతాయి. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఆల్ ఓవర్ క్రీపర్ ఇచ్చారు గోల్డ్ కలర్ జరీతో. ప్రతి ఫ్లవర్ కి అక్కడక్కడ మనకి ఇక్కడ వచ్చేసి బ్లూ కలర్ థ్రెడ్ వర్క్, ఇక్కడ పర్పుల్ కలర్ థ్రెడ్ వర్క్ చిన్న డాట్ లాగా తీసుకున్నారు. అలాగే టోటల్ ఫ్లవర్ కూడా మనకి ఇక్కడ పర్పుల్ కలర్, బ్లూ కలర్ థ్రెడ్ వర్క్ తో శారీ అంతా కూడా మనకి కంటిన్యూ అవుతుంది. ఈ సారీకి మనకి బ్లౌజ్ దీంట్లో కూడా మనకి కలర్స్ అనేది అవైలబుల్ ఉంటాయి. ఆల్ ఓవర్ డిజైన్స్ లో కలర్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి. చాలా లైట్ వెయిట్ ఉంటుంది అనమాట మనకి. ఇది మనకి బ్లూ ప్లెయిన్, బ్లూ కలర్ పళ్ళు కలర్ కాంబినేషన్, కాంట్రాస్ట్ ప్లెయిన్ బ్లూ కలర్, టోటల్ కడీ బోర్డర్ తీసుకున్నారు 2 సైడ్స్. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 6,000 పడుతుంది. ఓన్లీ 6,000 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. లైట్ వెయిట్ పట్టు అండి, ఆవిష్కార్ పట్టు. నెక్స్ట్ వెరైటీ వచ్చేసి మనకి లైట్ వెయిట్ పట్టులోనే ఆరెంజ్ కలర్ కాంబినేషన్. ఇది చాలా డిఫరెంట్ గా ఉంటుంది మనకి పట్టులోనే. రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్. ఇక్కడ 1 సైడ్ చూస్తున్నట్లయితే మనకి ఇక్కడ ఏంటంటే ఒక రోజ్ ఫ్లవర్స్ బర్డ్స్ ఇచ్చారనమాట. అది కూడా పింక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో మనకి బంచెస్ లాగా తీసుకున్నారు. ఇంకో సైడ్ క్రీపర్స్ ఇచ్చారనమాట మనకి. అంటే ఆ లీఫ్ పార్ట్ అంతా కూడా మనకు ఒక లతలాగా డిజైన్ చేసి ఫ్లవర్స్ ని దానికి బర్డ్స్ ని యాడ్ చేశారు. మిడిల్ పార్ట్ మనకి చూస్తున్నట్లయితే ఏంటంటే టోటల్ టిష్యూ తీసుకొని ఆ టిష్యూ పైన అంతా కూడా మనకి లీఫ్ ని మనకి కట్ వర్క్ స్టైల్లో డిజైన్ చేశారనమాట. ఇది మనకి పళ్ళు పార్ట్ వస్తుంది. శారీ అంతా కూడా మనం చూస్తే ఆరెంజ్ కలర్ కాంబినేషన్ శారీ. ఇది బ్రైట్ కలర్. ఇది కూడా మనకి రిబ్బన్ బార్డర్ ఇచ్చారనమాట. 2 సైడ్స్ మనకి రిబ్బన్ బార్డర్ వస్తుంది. ఈ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ పైన బంచెస్ ఇచ్చారు. ఈ బంచెస్ కూడా టోటల్ గా మనకి గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ ఫ్లవర్ తీసుకున్నారు. కింద లీఫ్ పార్ట్ అంతా కూడా మనకి ఏంటంటే గోల్డ్ కలర్ జరీ తీసుకున్నారు. టోటల్ మనకి గ్రీన్ కలర్ ఫ్లవర్ మనకి గోల్డ్ కలర్ ఫ్లవర్ వచ్చేసింది, క్రీపర్ వచ్చేసి గ్రీన్ వచ్చింది కాంట్రాస్ట్. మిడిల్ పార్ట్ మనకి చిన్న చిన్న బర్డ్స్ లాగా ఏంటంటే గోల్డ్ అండ్ పింక్ తీసుకున్నారు అనమాట. ఈ బర్డ్స్ అనేవి ఏంటంటే ఈ ఫ్లవర్స్ కి మధ్యలో మనకి శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ డిఫరెంట్ గా ఉంటుందండి. మనం వర్క్ కూడా చేయించుకోవాల్సిన అవసరం ఉండదు. మనకి బ్లౌజ్ పళ్ళులో మిడిల్ పార్ట్ లో చిన్న చిన్న లీవ్స్ చూసాం కదండి, ఒక బంచ్ లాగా ఇచ్చారు 3 లీవ్స్ ని. సేమ్ అదే డిజైన్, కాకపోతే బేస్ వచ్చేసరికి బ్లూ కలర్ ఉంటుంది. దానిపైన ఒక లేయర్ లాగా పింక్ కలర్ ఇచ్చి కట్ వర్క్ మోడల్లో కనిపించే విధంగా లీఫ్ వర్క్ ఇచ్చారు. బోర్డర్స్ మాత్రం సేమ్ బోర్డర్స్, ఇంకా డిజైన్ చేయించుకోవాల్సిన అవసరం లేదు ఈ సారీకి. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి 6,950 పడుతుంది. 6,950 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది క్రీమ్ కలర్ కాంబినేషన్, లైట్ కలర్ కాంబినేషన్, డార్క్ కలర్ కాంబినేషన్ పళ్ళు ఉంటుందన్నమాట. ఇవి ఏంటంటే ఈ టైప్స్ కలర్ కాంబినేషన్ అనేవి మనకి నైట్ టైం పార్టీస్ కి కానీ చాలా బాగుంటుంది. పళ్ళు మనకి ఒక 1/2 మీటర్ పళ్ళు తీసుకున్నా కూడా కొంచెం బ్రైట్ కలర్ కాంబినేషన్ పళ్ళు తీసుకున్నారు. పళ్ళులో కూడా మనకి 2 డిజైన్స్ ఇచ్చారనమాట. 1 సైడ్ అంతా కూడా మనకి చిన్న బార్డర్ లాగా క్రాస్ డిజైన్ ఇచ్చారు. ఇంకో సైడ్ బిగ్ సైజ్ లో మనకి క్రాస్ జరీతో మనకి క్రాస్ లైన్స్. 2 సైడ్స్ కూడా సైజెస్ లో వేరియేషన్ ఉంటుంది. మిడిల్ పార్ట్ చూస్తున్నట్లయితే మనకి ఇక్కడ వచ్చిన హంసలు వచ్చేసి మనకి చాలా డిఫరెంట్ గా ఉంటుంది అనమాట. టోటల్ గా హంసల్ని డిజైన్ చేశారు. గోల్డ్ కలర్ జరీ ఇచ్చారు. మనకి వచ్చేసి అక్కడక్కడ మనకి గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ తీసుకున్నారు. అది మనకి పళ్ళు పార్ట్ వస్తుంది. శారీ అంతా కూడా మనకి క్రీమ్ కలర్ కాంబినేషన్ శారీ. పైన బోర్డర్ వచ్చేసరికి కడీ బోర్డర్ ఉంటుంది, గోల్డ్ కలర్ కడీ బోర్డర్. ఈ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి లైట్ క్రీమ్ కలర్ కాంబినేషన్ మీద సేమ్ కలర్ థ్రెడ్ తోనే వీవింగ్ లోనే మనకి అవుట్ లైన్ లుక్ వచ్చేటట్టు మనకి లీఫ్ అండ్ బంచెస్ లాగా మనకి డిజైన్స్ ఇచ్చారు. పిన్ డిజైన్. దీనికి కింద బోర్డర్ మనకి స్కర్ట్ బోర్డర్ వస్తుంది. ఈ స్కర్ట్ బోర్డర్ కూడా ఏంటంటే కిందంతా కూడా మనకి హాఫ్ వైట్ అండ్ పింక్ కలర్ మిక్స్ అయితే డబల్ షేడ్ ఉంటుందో ఆ డబల్ షేడ్ తీసుకొని పళ్ళులో ఉన్నటువంటి మనకి బంచెస్ ఏవైతే ఉంటాయో అవే బంచెస్ ని బోర్డర్ అంతా కూడా కలర్స్ ఇచ్చారు కదా. ఇక్కడ గ్రీన్ అండ్ బ్లూ కలర్
కాంబినేషన్ మీనా వర్క్ అనేది యాడ్ చేశారండి ఈ బంచెస్ లో. పైన మళ్ళీ సేమ్ కడీ బోర్డర్ పైన ఏ బోర్డర్ అయితే చూసామో అది మళ్ళీ ఇక్కడ కంటిన్యూ చేశారు. టోటల్ శారీ అంతా కూడా మనకి ఏంటంటే ఇలాగే కంటిన్యూ అవుతుంది అనమాట. ఈ శారీకి బ్లౌజ్ డార్క్ పింక్ కలర్ కాంబినేషన్ వస్తుంది బ్లౌజ్. దీనికి వచ్చేసి ఏంటంటే బోర్డర్స్ కూడా పైన కడీ బోర్డర్, కింద ఆ డిజైన్ అనేది మనకి మిస్ చేసి ప్లెయిన్ పట్టు పింక్ కలర్, పైన గోల్డ్ కలర్ కడీ బోర్డర్. ఈ ప్లేస్ లో మనం ఏదైనా వర్క్ కూడా చేయించుకోవచ్చు. ఈ సారీ కాస్ట్ అండి 7250. 7250 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. చాలా లైట్ వెయిట్లో ఉంది, అలాగే స్మూత్ మెటీరియల్, ఈజీగా క్యారీ చేయొచ్చు, కలర్ఫుల్గా కూడా కనిపిస్తుంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది మనకి రాగా సిల్క్ వస్తుంది. రాగా సిల్క్ ఇదేంటంటే మనకి పట్టు లుక్ కనిపిస్తుంది అన్నమాట. ఓకే, ఇది పళ్ళు పాటు చూస్తున్నట్లయితే ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. దట్టు మనకి ఒక 1/2 మీటర్ తీసుకున్న కలర్ఫుల్ గా ఉంటుంది. ఇక్కడంతా కూడా మనకి మ్యాంగో బార్డర్ ఇచ్చారు, ఇక్కడ మ్యాంగో డిజైన్, ఈ మిడిల్ పార్ట్ లో డైమండ్ డిజైన్ ఇచ్చారు అనమాట. 2 సైడ్స్ మనకి సేమ్ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. ఈ మిడిల్ పార్ట్ వచ్చేసరికి మనకి లీఫ్ అండ్ ఫ్లవర్ అంతా కూడా మనకి ఏంటంటే గోల్డ్ కలర్ జరీతో మనకి డిజైన్ తీసుకున్నారు అనమాట. పళ్ళు పార్ట్ అంతా కూడా. శారీ అంతా కూడా మనం చూస్తే మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండి. దీని పైన బోర్డర్స్ కూడా మనకి అలాగే కాంట్రాస్ట్ గా ఉంటుంది. ట్రెడిషనల్ కలర్స్ అండి, ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది. ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే టోటల్ గా లీఫ్ బోర్డర్ ఇచ్చారు, గోల్డ్ కలర్ కడీ బోర్డర్ ఉంటుంది. ఇది మనకి 2 సైడ్స్ కూడా సేమ్ బోర్డర్ అనేది కంటిన్యూ చేశారు. ఈ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఈ మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ మీద లోటస్ ఫ్లవర్ చిన్న బడ్ లాగా మనకి డిజైన్ చేశారు. దానికి ఇంకొక చిన్న బడ్ లాగా మనకి మిడిల్ పార్ట్ ఇచ్చారు. టోటల్ మనకి ఈ 2 వేరియేషన్ ఉన్న డిజైన్స్ ని శారీ అంతా కూడా మనకి దగ్గరగా డిజైన్ చేశారు అనమాట. ఫుల్ శారీ అంతా వచ్చింది, ఫుల్ శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి పళ్ళు అండ్ బోర్డర్స్ ఏ కలర్స్ అయితే ఇచ్చారో అదే కలర్ కాంబినేషన్ తీసుకున్నారండి, గ్రీన్ కలర్ కాంబినేషన్. టోటల్ గా 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ ని కంటిన్యూ చేశారు. దీంట్లో కూడా మనకి ఏంటంటే కలర్స్ అనేది అవైలబుల్ ఉంటాయి, సేమ్ డిజైన్స్ లో. ఓకే, ఈ సారీ కాస్ట్ 3700 పడుతుంది. 3700 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉందండి. విఘ్నేశ్వర సిల్క్స్ రీసెంట్గా ఒక కుకట్పల్లిలో ఒక షోరూమ్ ఓపెన్ చేశారు. కుకట్పల్లి JNTU రోడ్ చట్నీస్ ఆపోజిట్లో ఉంటుంది. ఈ 2 షోరూమ్స్లో కూడా ఎప్పటికప్పుడు న్యూ వెరైటీస్, న్యూ స్టాక్ అవైలబుల్ ఉంటుంది. ఒకసారి మీరు విజిట్ చేశారంటే మళ్ళీ వస్తూనే ఉంటారు. నెక్స్ట్ ఇంకొకసారి చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది చందేరి సిల్క్. పళ్ళు కూడా కాంట్రాస్ట్ కాకుండా సేమ్ కలర్ కాంబినేషన్ లోనే డిజైన్ డిఫరెంట్ ఇచ్చారనమాట. అంటే మనకి క్రీమ్ కలర్ బేసే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మ్యాంగో డిజైన్ మనకి ఎల్లో కలర్ 2 సైడ్స్ ఆరో మార్క్ ఇచ్చారు. ఈ డిజైన్ అనేది మనకి పళ్ళు 2 సైడ్ బార్డర్ ఇచ్చారనమాట. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి క్రీమ్ కలర్ మీద మనకి హిల్ టైప్ లో తీసుకొని పింక్ కలర్ థ్రెడ్ వర్క్ తో దాని లోపల ఒక చిన్న ఫ్లవర్ ఇచ్చారు, అది పింక్ కలర్ తోనే వస్తుంది. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే క్రీమ్ కలర్ కాంబినేషన్ శారీ అండి. పైన వచ్చేసరికి మనకి ఏంటంటే పింక్ కలర్ తీసుకున్నారు, కింద అవుట్ లైన్ జస్ట్ ఒక చిన్న రిబ్బన్ బోర్డర్ కడీ బోర్డర్ ఇచ్చారు. దాని కింద చూస్తున్నట్లయితే మనకి ఎల్లో కలర్ కాంబినేషన్ తీసుకొని దానికి ఒక రిబ్బన్ బోర్డర్ ఇచ్చారనమాట. ఈ మిడిల్ పార్ట్ చూస్తున్నట్లయితే మనకి ఈ క్రీమ్ కలర్ ప్లెయిన్ ఇవ్వకుండా ఈ 2 కలర్ కాంబినేషన్స్ తో మనకి ఒక ట్రీ బంచ్ లాగా తీసుకున్నారు. అది కూడా ఎల్లో కలర్ మనకి పింక్ కలర్ థ్రెడ్ వర్క్ దగ్గరగా శారీ అంతా కూడా మనం చూసినట్లయితే ఆల్ ఓవర్ శారీ ఈ డిజైన్ ఉంటుంది మనకి. చందేరి ఫ్యాబ్రిక్. ఓకే, ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసరికి మనకి క్రీమ్ కలర్ వస్తుంది. మనం కాంట్రాస్ట్ గా కావాలి. పళ్ళు బ్యాక్గ్రౌండ్ కూడా మనకి క్రీమే ఉంది కాబట్టి ఇక్కడ బ్లౌజ్ పార్ట్ కూడా సేమ్ కలర్, రన్నింగ్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. బోర్డర్స్ లో మాత్రం వేరియేషన్ ఉంటుంది. సారీలో ఉన్నట్టే మనకి పైన బోర్డర్ వచ్చేసి పింక్ కలర్, కింద బోర్డర్ ఎల్లో కలర్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 3400 పడుతుంది. 3400 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వెరైటీ వచ్చేసి మనకి షిఫాన్ డిజైనర్ ఫాలింగ్ ఫ్యాబ్రిక్ అన్నమాట, షేడెడ్. ఓకే, షేడెడ్ లో కూడా మనకి లైన్స్ అనేది వేరియేషన్, సెల్ఫ్ లైన్స్ ఇచ్చారు, అది కూడా స్ట్రైట్ లైన్స్ తీసుకున్నారు. ఫస్ట్ మన బోర్డర్స్ చూస్తున్నట్లయితే టోటల్ మనకి సాటిన్ బోర్డర్ ఇచ్చారు, గ్రీన్ కలర్ ఇచ్చారు. కింద మనకి టోటల్ గా బీడ్స్ బోర్డర్ ఒకటి ఉంటుంది అనమాట, గోల్డ్ కలర్ జరీ వన్ లైన్ గోల్డ్ కలర్ బీడ్స్ ఇచ్చారు. ఈ బోర్డర్ అనేది మనకి శారీ 2 సైడ్స్ ఉంటుంది. షోల్డర్ పార్ట్, పళ్ళు హ్యాంగ్ అయ్యే పార్ట్ లో ఉంటుంది. ఈ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి పైన లైట్ పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్, కింద లైట్ ప్యారెట్ గ్రీన్, కింద డార్క్ గ్రీన్ ఇచ్చారనమాట. ఈ 3 షేడ్స్ మనకి వచ్చేసి శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. ఆ షేడ్స్ పైన మనం బంచెస్ చూసినట్లయితే గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ తీసుకున్నారు. దానికి అవుట్ లైన్ అంతా కూడా మనకి గోల్డ్ కలర్ జరీతో అవుట్ లైన్ ఇచ్చారు. ఈ బంచెస్ శారీ అంతా కూడా దగ్గరగా 2.5 మీటర్ వరకు ఉంటాయి. కింద బోర్డర్ మనకి టోటల్ గా హెవీ బోర్డర్ ఉంటుంది. డార్క్ గ్రీన్ బేస్ వచ్చేసి మనకి గ్రీన్ తీసుకున్నారు. దానిపైన క్రీమ్ కలర్ థ్రెడ్ వర్క్ తో దానికి అవుట్ లైన్ అంతా కూడా గోల్డ్ కలర్ జరీ, కింద బోర్డర్ కూడా మనకి డిఫరెంట్ ఉంటుంది.
మనకి కడీ బోర్డర్ తీసుకొని దాని మీద సెల్ఫ్ ఎంబోస్ డిజైన్ ఉన్నటువంటి గోల్డ్ కలర్ బోర్డర్ ఇచ్చారు. శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. ఫుల్ శారీ అంతా ఫ్రిల్ పార్ట్ లో కూడా మనం చూస్తున్నట్లయితే ఇది ఫ్రిల్ పార్ట్ అన్నమాట. మనకి హాఫ్ వర్క్ కింద బోర్డర్ అనేది కూడా కంటిన్యూ అవుతుంది. మనకి బ్లౌజ్ మనకి కింద బోర్డర్ ఏదైతే మనం గోల్డ్ కలర్ ఎంబోస్ డిజైన్ చూసామో సేమ్ అదే మెటీరియల్ ని మనకి బ్లౌజ్ ఇచ్చారు. హ్యాండ్స్ కి వచ్చేసరికి షోల్డర్ పార్ట్ లో ఉన్నటువంటి బోర్డర్ ని మనకి కంటిన్యూ చేశారన్నమాట. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి 3650 పడుతుంది. వచ్చేసి మనకి డిజైనర్ శారీ ఫుల్ నెట్ శారీ అనమాట. మనకి పైన బోర్డర్ చూస్తున్నట్లయితే మనకి ఇక్కడంతా కూడా రాయల్ బ్లూ కలర్ పైపింగ్, క్రీమ్ కలర్ మీద పిటాయి వర్క్ బోర్డర్ ఉంటుంది. రాయల్ బ్లూ కలర్ మీద మనకి నకీ జరీ వర్క్ తోనే మనకి తీసుకొని దానికి అవుట్ లైన్ పిటాయి ఇచ్చారు. ఈ బోర్డర్ మనకి 3 సైడ్స్ కూడా కొంచెం హెవీ ఉన్న బోర్డర్ ని కలర్ఫుల్ గా కంటిన్యూ చేశారు. కాంట్రాస్ట్ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఇదేంటంటే పీచ్ కలర్ కాంబినేషన్ వస్తుంది. ఈ పీచ్ కలర్ నెట్టెడ్ ఫ్యాబ్రిక్ మీద టోటల్ గా మనకి వర్క్ తీసుకున్నారనమాట. క్రీపర్ డిజైన్, ఎంబ్రాయిడరీ మనకి పీచ్ కలర్ థ్రెడ్ వర్క్ తోనే ఫ్లవర్ అండ్ లీఫ్ డిజైన్ వచ్చేటట్లు డిజైన్ చేశారు. దాని మీద స్టోన్ వర్క్ ఇచ్చారు. 2.5 మీటర్ వరకు మనకి ఈ క్రీపర్ ఆల్ ఓవర్ అనేది కంటిన్యూ అవుతుంది. హెవీగా అంటే మొత్తం ఇచ్చేసారు. తర్వాత మనకి ఫ్రిల్ పార్ట్ చూస్తున్నట్లయితే ఈ బోర్డర్ ని టచ్ చేస్తూ మనకి ఒక బంచెస్ ని డిజైన్ చేశారు. సేమ్ కలర్ కాంబినేషన్ లోనే మనకి బంచెస్ ఇచ్చి చిన్న చిన్న బుటీస్ అనేవి మనకి యాడ్ చేశారు. డిజైన్ అలా మనకి లంగా ఓణిలా వస్తుంది. టోటల్ బ్లౌజ్ చూస్తున్నట్లయితే మనకి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది. ఓకే, బోర్డర్ లో బ్యాక్గ్రౌండ్ లో ఏ కలర్ అయితే ఇచ్చారో ఈ కలర్ కాంబినేషన్ తో మనకి రా సిల్క్ ఫ్యాబ్రిక్ బ్లూ కలర్ ఉంటుందండి బ్లౌజ్ పార్ట్ మొత్తం కూడా. అలాగే హ్యాండ్స్ పార్ట్ లో మనకి ఇక్కడ ఉన్న డిజైన్ నే కంటిన్యూ చేశారు. ఈ సారీ 3550 రూపీస్. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 3550 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వెరైటీ వచ్చేసి మనకి షేడెడ్ లోనే డిజైనర్ సారీ జార్జెట్ ఫ్యాబ్రిక్ వస్తుంది. పైన బోర్డర్ చూస్తున్నట్లయితే మనకి సింపుల్ గా ఉండే బోర్డర్ ఇచ్చారనమాట. లోపలంతా కూడా జరీ ఇచ్చేసి దానిపైన 1 లైన్ బోర్డర్ అంతా స్టోన్ వర్క్ వైట్ కలర్, కింద గోల్డ్ కలర్, మిడిల్ లో మనకి పాల్ వర్క్ ఇచ్చారు. ఈ 2 సైడ్స్ సిల్వర్ కలర్ పైపింగ్ ఉంటుంది. ఈ బోర్డర్ మనకి శారీ 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ చూసినట్లయితే మనకి సేమ్ ఫ్యాబ్రిక్ లోనే డిజైన్ అనేది డిఫరెంట్ ఉంటుంది. పైన అంతా కూడా ఆరెంజ్ కలర్ ప్లెయిన్ ఇచ్చారు. కింద చూస్తున్నట్లయితే మనకి పింక్ కలర్ తీసుకున్నారు. పింక్ కలర్ తో వీవింగ్ ఉంటుంది. మనకి సెల్ఫ్ డిజైన్ ఎంబోస్ డిజైన్ ఇచ్చారనమాట. శారీ అంతా కూడా ఇదే షేడ్ ఉంటుంది. మనకి మొత్తం శారీ అంతా కూడా సేమ్ డిజైన్ సేమ్ షేడ్స్ ఉంటుంది. బ్లౌజ్ మనకి వర్క్ ఇస్తారు. గోల్డ్ కలర్ షిమ్మర్ తీసుకొని దానికి టోటల్ గా వర్క్ ఇచ్చారనమాట. సారీలో ఏ 2 కలర్స్ అయితే మనకి మిక్స్ ఉన్నాయో ఆరెంజ్ అండ్ పింక్ కలర్, అదే 2 కలర్స్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్ యాడ్ చేశారు. నెక్ పార్ట్ అలాగే అవుట్ లైన్ గా మనకి పర్ల్స్ ఇచ్చారు. బీడ్ వర్క్ తో మనకి అవుట్ లైన్ లుక్ తీసుకొచ్చారు. హ్యాండ్స్ కూడా మనకి సేమ్ మనకి అదే బోర్డర్ ని కంటిన్యూ చేశారనమాట. 2 హ్యాండ్స్ కూడా మనకి డిజైన్ ఉంటుంది. ఈ సారీ ఇది వచ్చేసి మనకి 1500 పడుతుంది. ఓన్లీ 1500 రూపీస్ కి డిజైనర్ సారీ అవైలబుల్ ఉంది. విఘ్నేశ్వర సిల్క్స్ న్యూ షోరూమ్ అడ్రస్ మరొకసారి మన వ్యూవర్స్ అందరికి కోసం మెన్షన్ చేస్తానండి. కుకట్పల్లి JNT రోడ్ చట్నీస్ ఆపోజిట్. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వెరైటీ వచ్చేసి మనకి ఇది అస్సాం కోటా లైట్ స్టిఫ్ మెటీరియల్. ఇది మనకి పళ్ళు సైడ్ చూస్తున్నాము. బోర్డర్స్ చూస్తున్నట్లయితే మనకి ఏంటంటే గోల్డ్ కలర్ తీసుకున్నారు టోటల్ గా. మనకి ఇక్కడ అంటే క్రీమ్ కలర్ బేస్ వచ్చేసి దాని మీద గోల్డ్ కలర్ జరీతో ఫ్లవర్ అండ్ లీఫ్ క్రీపర్ ఉంటుంది. పైన రెడ్ కలర్ రా సిల్క్, కింద పైపింగ్ ఇచ్చారనమాట. ఈ బోర్డర్ మనకి శారీ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. ఇది పై పార్ట్ అంతా కూడా మనకి రెడ్ కలర్ బేస్ వచ్చేసి చెక్స్ ఇచ్చారనమాట. టోటల్ గా సెల్ఫ్ చెక్స్ ఉంటుంది. కింద వచ్చేసి స్కర్ట్ బోర్డర్ లాగా తీసుకున్నారు. క్రీమ్ కలర్ తోనే ఇది మొత్తం కూడా మనకి వీవింగ్ లోనే ఉంటుంది అనమాట. మొత్తం గోల్డ్ కలర్ తో పైన కింద రెడ్ కలర్ తో చిన్న డాట్ లాగా వీవింగ్ లోనే శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంది. ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ గోల్డ్ కలర్ కాంబినేషన్. అంటే మనం బోర్డర్ ఏదైతే చూసామో సేమ్ అదే కలర్ కాంబినేషన్ మనకి కాంట్రాస్ట్ తీసుకున్నారు. హ్యాండ్స్ కూడా సేమ్ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. దీంట్లో కలర్ చాయిస్ ఉంటుందండి. దీంట్లో మనకి కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 1900 పడుతుంది. ఓన్లీ 1900 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. కలర్ చాయిస్ కూడా ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్. మనకి ఇది మణిపూర్ కోటా వస్తుంది. కోటా ఫ్యాబ్రిక్ మణిపూర్ కోటా. పళ్ళు చూస్తున్నట్లయితే బోర్డర్ వచ్చేసరికి జస్ట్ మనకి సపరేట్ గా కాకుండా ఒక జరీ టిష్యూ బోర్డర్ ఇచ్చేసారు అనమాట. పళ్ళు ఎండింగ్ లో షోల్డర్ పార్ట్ మనకి కడీ బోర్డర్ ఇచ్చారు గోల్డ్ కలర్ జరీతో. ఈ పైన అంతా కూడా మనకి బేస్ అంతా కూడా చెక్స్ వస్తుంది, సన్న చెక్స్. దానిపైన మనకి ఫ్లవర్ బంచెస్ కూడా మ్యాటి స్టిచ్ ఇచ్చారు. ఇదంతా పైన పీచ్ కలర్, పింక్ కలర్, కింద ఎల్లో కలర్ కాంబినేషన్. 3 కలర్స్ బుటీలోనే మనకి 3 కలర్స్ వేరియేషన్ చూపించారు. కింద బోర్డర్ చూస్తున్నట్లయితే మనకి కడీ బోర్డర్ తీసుకున్నారు. ఈ కడీ బోర్డర్ పైన కూడా మనకి
ఆ బుటీస్ ఏవైతే చూసామో అవే బుటీస్ ని బోర్డర్ లాగా ఇచ్చారు. ఒక క్రీపర్ అనేది యాడ్ చేస్తూ వచ్చారండి. అది మనకి 2 లైన్స్ అన్నమాట వేరియేషన్ చూపించారు. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే కంటిన్యూ ఓకే, అవుతుంది. ఫుల్ ఎండింగ్ వరకు. బ్లౌజ్ వచ్చేసి మనకి పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ చందేరి మెటీరియల్ బ్లౌజ్ ఇచ్చారు. 2 సైడ్స్ సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. ఈ సారీ కాస్ట్ 1850 రూపీస్. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 1850 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఫాలింగ్ అన్నమాట మనకి ఇది. సారీ ఓకే. పైన బోర్డర్ వచ్చేసరికి మనకి సాటిన్ బోర్డర్ ఇచ్చారు పింక్ కలర్, కింద గోల్డ్ కలర్ కడీ బోర్డర్ ఉంటుంది. ఈ బోర్డర్ శారీ 3 సైడ్స్ కంటిన్యూ చేశారు. ఈ పైన అంతా కూడా మనకి డార్క్ స్నఫ్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. పై పార్ట్ అంతా కూడా అంటే మనకి కింద కూడా స్నఫ్ కలర్ ప్లెయిన్ ఇచ్చేసి ఈ 2 జాయింట్ దగ్గర మాత్రం మనకి ప్రింటెడ్ మెటీరియల్ జార్జెట్ తీసుకున్నారు అనమాట. క్రీమ్ కలర్ తీసుకొని దాని మీదంతా కూడా రోజ్ ఫ్లవర్స్ పింక్ కలర్ కాంబినేషన్ లో ప్రింట్ సాటిన్ బోర్డర్స్ కూడా మనకి పింక్ కలరే వచ్చాయి కదండి. ఇక్కడ మ్యాచింగ్ అనేది మిస్ అవ్వకుండా మనకి సేమ్ ఫ్లవర్స్ కాంబినేషన్ ఉండే విధంగా పింక్ కలర్ తో ఇచ్చారు. ఫ్రిల్ పార్ట్ లో కూడా మనకి ఇలాగే వస్తుంది. చాలా నీట్ గా మనకి ఈ డిజైన్ అనేది మెన్షన్ అవుతుంది. సారీ ఎండింగ్ వరకు మనకి ఇదే డిజైన్. ఈ సారీకి బ్లౌజ్ మనకి పింక్ కలర్ కాంబినేషన్ రా సిల్క్ ఇచ్చారనమాట. టోటల్ గా కాంట్రాస్ట్ వస్తుంది. హ్యాండ్స్ కి వచ్చేసరికి సేమ్ ప్రింటెడ్ మనకి కింద మిడిల్ పార్ట్ లో ఉండే ప్రింటెడ్ ఫ్యాబ్రిక్ ని మనకి హ్యాండ్స్ కి అంటే 3/4 ఎలాగైనా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 1650 రూపీస్. ఓన్లీ 1650 రూపీస్ కి ఈ డిజైనర్ సారీ అవైలబుల్ ఉంది. టోటల్ గా ఫాలింగ్ ఫ్యాబ్రిక్ అండి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వెరైటీ కోటాలోనే మనకి డిఫరెంట్ డిజైన్ అన్నమాట. మనం ఇక్కడ చూస్తున్నట్లయితే క్రీమ్ కలర్ కాంబినేషన్ బార్డర్ తీసుకొని దాని పైన బ్లూ కలర్ పీచ్ కలర్ మనకి స్నఫ్ కలర్ కాంబినేషన్ లో ప్రింటెడ్ బార్డర్ ఫ్లోరల్ ప్రింట్ బార్డర్ 3 సైడ్స్ ఇచ్చారు. పైన అంతా కూడా మనకి క్రీమ్ కలర్ పీచ్ కలర్ కాంబినేషన్ లో ప్రింటెడ్ ఇచ్చారు. అంటే బేస్ అంతా కూడా పీచ్ ఉంటుంది, దాని మీద క్రీమ్ కలర్ తో మనకి ఫ్లవర్ అండ్ లీఫ్ ప్రింట్ ఇచ్చారనమాట. కింద బార్డర్ వచ్చేసి మనకి ఏంటంటే స్కర్ట్ బార్డర్ లాగా డిజైన్ చేశారనమాట. పైన బిగ్ సైజ్ లో ఉంటుంది, కింద ఫ్లవర్ చేంజ్ లీఫ్ వచ్చేసి మనకి స్మాల్ సైజ్ లో ఇచ్చారు. ఈ 2 జాయింట్ దగ్గర మనకి నెట్టెడ్ తీసుకున్నారు అనమాట బ్లూ కలర్ కాంబినేషన్ తో. మనకి దాని పైన కూడా మనకి ఏంటంటే థ్రెడ్ వర్క్ తో డిజైన్ ఇచ్చారు. ఓకే, సారీ ఎండింగ్ వరకు ఇదే డిజైన్ కంటిన్యూ. దీంట్లో కలర్స్ ఉంటాయండి. ఓకే, ఈ సారీస్ లో మనకి కలర్స్ కూడా అవైలబుల్ ఉంది. ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి టోటల్ గా ప్రింటెడ్ ఫ్లోరల్ డిజైన్ తో మనకి బ్లౌజ్ ఇచ్చారు అన్నమాట. 3 సైడ్స్ కామన్ గా ఏదైతే మనకి ఫ్లోరల్ డిజైన్ బోర్డర్ ఇచ్చారో సేమ్ ఫ్యాబ్రిక్ సేమ్ డిజైన్ తో మనకి ఇక్కడ బ్లౌజ్ పార్ట్ తీసుకున్నారు. ఈ సారీ ఇది వచ్చి 1650 రూపీస్ పడుతుంది. 1650 రూపీస్ కి ఈ డిజైనర్ సారీ అవైలబుల్ ఉంది. దీంట్లో కలర్ చాయిస్ కూడా ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వెరైటీ వచ్చేసి మనకి ఇది జూట్ టు చందేరి మిక్స్ ఉంటుంది అనమాట. కోరా కలర్ పళ్ళులో వచ్చేసి టోటల్ గా గోల్డ్ కలర్ జరీ తీసుకొని గోల్డ్ కలర్ జరీ బోర్డర్ మీద టోటల్ గా గ్రీన్ కలర్ తో లీఫ్ పాట్ గ్రాస్ డిజైన్ ఇచ్చారు, డీర్స్ ఇచ్చారు, మస్టర్డ్ ఎల్లో కలర్ అలాగే బ్లాక్ కలర్ తో ఫిగర్ కూడా టోటల్ మనకి ఏంటంటే బ్లాక్ మస్టర్డ్ ఎల్లో కలర్ ఇలాగ రెడ్ కలర్ కాంబినేషన్ తో ఒక బోర్డర్ ఇచ్చారు. ఓన్లీ హ్యాంగ్ అయ్యే పార్ట్ లో మాత్రమే వస్తుందండి ఈ బోర్డర్ అనేది. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే పైన గోల్డ్ కలర్ కడీ బోర్డర్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఏంటంటే చిన్న చిన్న క్రీమ్ కలర్ థ్రెడ్ వర్క్ తోనే బర్డ్స్ టైప్ లో డిజైన్ ఇచ్చారు. శారీ బ్యాక్గ్రౌండ్ కూడా మనకి ఇక్కడ ఏదైతే బర్డ్ డిజైన్ ఉందో అదే కలర్ కాంబినేషన్ తో రైనీ లుక్ అనేది కనిపిస్తుంది ఫుల్ సారీ అంతా కూడా. కింద బార్డర్ వచ్చేసి మనకి ఏంటంటే డిఫరెంట్ గా ఉంటుంది. కింద బార్డర్ కడీ బార్డర్ ఇచ్చారు. ఇక్కడ మనకి ఏంటంటే గ్రాస్ అండ్ లీఫ్ కూడా గ్రీన్ కలర్ తీసుకున్నారు. డీర్స్ వచ్చేసి మనకి స్మాల్ సైజ్ బిగ్ సైజ్ లో మనకి రెడ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లో డిజైన్ చేశారు. ఈ బార్డర్ టోటల్ శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. దీనికి మనకి రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు. మనం కాంట్రాస్ట్ కావాలంటే రెడ్ కలర్ యూస్ చేసుకోవచ్చు. ఫిగర్స్ లో రెడ్ కలర్ వచ్చింది కాబట్టి బోర్డర్ కూడా మనకి కడీ బోర్డర్ స్మాల్ సైజ్ బిగ్ సైజ్. ఓకే, ఈ సారీ కాస్ట్ 1950 రూపీస్. 1950 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఓకే భారతి గారు, విఘ్నేశ్వర సిల్క్స్ లో ఉన్న ఆల్ వెరైటీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరికి చక్కగా చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి, చూసారు కదండి విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన వెరైటీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్యుడి తరమ. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.